ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయనటువంటి పాఠ్య భాగంలో మొదటి యోహాను 3వ అధ్యాయాన్ని మనము అధ్యయనం చేద్దాం. నేటి దినమున కొన్ని విషయాలు మీకు నేను జ్ఞాపకం చేశాను. ప్రత్యక్షత, పరిపూర్ణత ఇటువంటి పదాలు యోహాను రాస్తూ ఉన్నాడు ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి అధ్యాయంలో. దేవుడు మనకు ప్రత్యక్షపరచబడింది. మనం ఒకనాడు దేవుని ముందు ప్రత్యక్షపరచబడాలని, వీటి మధ్యలో ఈ ప్రయాణంలో, ఈ విశ్వాస ప్రయాణంలో విశ్వాసిగా అడుగులు ముందేసిన దగ్గర నుండి దేవుని ఎదుర్కొనేటువంటి రోజు వరకు మనం ఏమవ్వాలంట అంటే ప్రత్యక్షతలోనికి మార్పు చెందాలి అంటే పరిపూర్ణతలోనికి రావాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేశాడు. దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు. మనము అనీతిమంతులమైన, మరి పాపానికి మనం దాసులమైన, మనము ఏ స్థితిలో ఉన్నామో ఆ రీతిగానే దేవుడు మనల్ని ప్రేమించి దాని నుంచి బయటకు తీసుకొని రావడానికే ప్రయాసపడ్డాడు. దేవుని వాక్యం ద్వారా మనల్ని సరిచేస్తూ, ఆయన ఆజ్ఞల్ని మనకిస్తూ, వాటిని పాటించమని మనల్ని నేర్చుకొని నడవమని నేర్పించాడు. ఆయన ఆజ్ఞలు ఏమి కఠినమైనవి కావు. చాలా సులువైనవే. ఎప్పుడు కఠినమైనవి అంటే మనం దానికి తొట్టిల్లినప్పుడు, ఆజ్ఞలు మీరినప్పుడు, ఆజ్ఞల్ని మనము ధిక్కరించినప్పుడు లేదా వ్యతిరేకించినప్పుడు. ఈ విషయం గురించి చెప్తూ అంటాడు మొదటి మాటల్లో, 3వ అధ్యాయం మొదటి మాటల్లో అంటాడు, దేవుని ప్రేమనే మన జీవితాల యొక్క ఐడెంటిటీ, మన గుర్తింపు అని జ్ఞాపకం చేస్తాడు. దేవుని ప్రేమిస్తున్నాము అని చెప్పడంలోనే మన యొక్క భావన, మన నడవడి, మన ప్రవర్తన, మన వైఖరి ఉంటుంది. ఆ ప్రేమ మన అంతరంగంలో మాత్రమే కాదు గాని, బాహ్యంగా చూపించే ప్రేమను కలిగి ఉండండి. అదే విశ్వాసము. అదే మన క్రైస్తవ జీవితము అన్నటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇట్ ఈస్ నాట్ బై రిచువల్స్. ఏదో కొన్ని కార్యాలు చేయడం వల్ల మనము క్రీస్తుని ప్రేమిస్తున్నామని అనుకుంటాం. ఎలాగంటే ఒక చర్చికి వెళ్తున్నాం అనుకోండి రెగ్యులర్‌గా. అప్పుడు నేను చాలా భక్తిగా ఉన్నాను అనుకుంటాం. కాదు. నేను బాగా డబ్బులు కానుకలు ఇస్తున్నాను అనుకోండి, నేను దేవుని పరిచర్యకు సహాయం చేస్తున్నాను అనుకుంటున్నామేమో. కాదు. దేవునికి ఇవన్నిటికంటే మించినటువంటిది ఒకటుంది. ఏంటంటే దేవుని ప్రేమించడము అనేటువంటి విషయము. కేవలం ఆయన ఆజ్ఞల్ని పాటించేటువంటి జీవితం. దాని తర్వాత మిగతావన్నీ వస్తాయి. దాని తర్వాత సంఘము, సంఘ క్రమము, విశ్వాసము, విశ్వాసులతో సహవాసము, నైతిక జీవితము ఇవన్నీ కూడా అందులోనే ప్రేమలో ఉన్నటువంటి భాగాలే అనేటువంటి విషయాన్ని యోహాను జ్ఞాపకం చేస్తున్నాడు. అది మన అస్తిత్వం, మన ఐడెంటిటీ, మన యొక్క గుర్తింపు అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు మనల్ని తన బిడ్డలుగా చూడ్డానికే ఇష్టపడ్డాడు. నా గొర్రెలు నా స్వరము వినును అంటాడు. నా అంటే తన స్వకీయ సంపాద్యముగా, తన సొత్తుగా, తన జనాంగంగా చేసుకోవడమే దేవుని ఉద్దేశం. మనం ఎవరో పరాయి వారం అనేటువంటి ఉద్దేశాలు కాదు. మనము అనేటువంటి భావన, నా అనేటువంటి సంబోధన తన దగ్గరగా ఉన్నటువంటి సహవాసాన్ని జ్ఞాపకం చేస్తుంది. 5, 6 వచనాలు మనం గమనించినట్లయితే, 5, 6 నుంచి 8 వచనాలు మనం గమనించినట్లయితే, పాపము, నీతి ఈ 2 విషయాల గురించి ప్రాముఖ్యంగా రాయబడింది. విశ్వాస జీవితంలో పాపానికి అసలు చోటు ఉండకూడదు అని నొక్కి వక్కానించాడు యోహాను. విశ్వాస జీవితంలో పాపం అనేది ప్రవేశించింది అంటే దేవునితో నీకు సంబంధం లేదని అర్థం. విశ్వాస జీవితంలో పాప క్రియలు ఉన్నాయి అంటే చీకటిలో జీవిస్తున్నాడు అని అర్థం. విశ్వాస జీవితంలో పాపం అనేటువంటిది ప్రవేశించింది అంటే అతని జీవితము అబద్ధం వైపు వెళ్తుంది అని అర్థం. అందుకే వాటికి భిన్నంగా అంటాడు, పాపము లేకపోతేనే పవిత్రత అనేటువంటిది మన జీవితంలో ఎప్పుడైతే కలిగి ఉంటదో అప్పుడే నువ్వు దేవునితో సంబంధం కలిగి ఉంటావు, సత్యంలో నడుస్తావు, వెలుగులో జీవిస్తావు. అదే క్రీస్తు యొక్క ప్రేమ అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. పాపము లేకపోయే స్థితినే దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. పాపము లేకుండా ఆయన దగ్గరికి రమ్మని ఆయన ప్రాధేయపడుతున్నాడు. దాన్ని విడిచిపెట్టి రమ్మంటున్నాడు. అంతేకాదండి, మనము కొంచెం ముందుకెళ్ళినట్లయితే, ఎవరైతే ఈ యొక్క పాపానికి జోలికి వెళ్తారో వాడు దేవుని సంబంధి ఎప్పటికీ కాడు. వాడు అపవాది సంబంధి. హ్యాబిచ్యువల్ సిన్ అంటే అభ్యాసముగా పాపం జరుగుతుందనుకోండి. ఈరోజు బానే ఉన్నాం కానీ రేపు మరలా లోకానుసారంగా. మళ్ళీ ఎల్లుండి బానే ఉన్నాం, ఆ తర్వాత లోకానుసారంగా. అలాంటి హ్యాబిచ్యువల్ సిన్ అది దేవుని సంబంధి కాడు అని యోహాను చాలా క్లారిటీగా ఈ యొక్క అధ్యాయంలో జ్ఞాపకం చేస్తున్నాడు. సో కాబట్టి నీతి అనేటువంటి జీవితము దేవుని యొక్క బీజము, ద సీడ్ ఆఫ్ గాడ్. దేవుని మూలముగా పుట్టినటువంటి వాడు, దేవుని యొక్క బీజము అనేటువంటి వాడు దేవుని సంబంధి. అది లేనటువంటి వాడు దేవుని సంబంధి కాడు. బీజము అనేటువంటి పదము చక్కగా రాయబడింది.
ఈ మాట యొక్క 9వ వచనం రాయబడింది. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజం ఉంటదంట. దేవుడు కొందరిని ఏర్పరుచుకొని, ఎన్నుకొని తన స్వకీయ సాంపద్యముగా పిలుచుకున్నాడు. ఈరోజు మీరందరూ విశ్వసించగలుగుతున్నారు అంటే, క్రీస్తుని వెంబడించగలుగుతున్నారు అంటే, యేసుక్రీస్తు ప్రభువు యొక్క బీజము మీరందరూ. మనమందరము. మనమందరం ఎలా ఉండాలి? ఆయన భయభక్తుల్లో మనం జీవించాలి అనేదే మనకున్నటువంటి ఆజ్ఞ. అంతకు మించినటువంటి ఆజ్ఞలు లేవు మనకి. వెరీ, వెరీ సింపుల్. ఎట్ ద సేమ్ టైమ్ వి హావ్ టు ఫాలో. అంతే. దాని తర్వాత 16 వచనాల నుంచి మనం చూసినట్లయితే 16-18 వచనాలు 18 వచనం వరకు మనం చూసినట్లయితే ఈ మాటల్లో ఏమని రాయబడి ఉంటదంటే సహోదర ప్రేమ గురించి మాట్లాడతాడు. దేవుని ప్రేమిస్తున్నాము అనేటువంటి ప్రేమ అనేటువంటిది భావన కాదు. ఇట్స్ నాట్ జస్ట్ ఎ ఫీలింగ్. లార్డ్ ఐ లవ్ యూ అని చెప్పినప్పుడు బహుశా మనకు గూస్ బంప్స్ వస్తాయేమో. రోమాలు నొక్కి పుడుచుకున్నటువంటి అనుభవాలు ప్రేమలో ఉంటాయేమో. సిలువను చూసినప్పుడు ఒక మంచి ఏదైనా ఒక మంచి దేవుని సన్నిధిలో మనము గడిపినప్పుడు, లేకపోతే ఒక ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ లాంటి మూవీ చూసినప్పుడు, అయ్యో యేసు ప్రభుని ఎంత భయంకరంగా హింసించారే అని ఆ బాధ, అది కాదు క్రీస్తు ప్రేమలో ఉన్నటువంటి భావన. నిజమైనటువంటి భావన ఏంటో ఇక్కడ రాయబడింది ఏంటంటే, సహోదరుని ప్రేమించేటువంటి విషయంలో క్రియారూపకంగా చూపిమంటాడనమాట. దేవుని ప్రేమించడము అంటే, నా సహోదరులకు క్రియారూపకంగా చూపించాలి. ఒకవేళ మనకు జీవనోపాధి అయినటువంటి జీవనోపాధి అంటే మనకొక మంచి బిజినెస్ గాని, జాబ్ గాని, మనకు ఎర్నింగ్ గాని ఉందనుకోండి. లేనటువంటి వాళ్ళ వైపు కనీసం మనం చూడలేకపోతున్నాము అంటే, దేవుని ప్రేమ మనలో లేదు అని అర్థం. ఈరోజు ఈ యొక్క ప్రపంచంలో మనం గమనించినట్లయితే దేవుని యొక్క సృష్టిలో 2 ఉన్నాయి. ధనవంతుడు ఉన్నాడు, పేదవాడు ఉన్నాడు. ఆరోగ్యవంతుడు ఉన్నాడు, ఆరోగ్యం లేనివాడు ఉన్నాడు. ఈరోజు దేవుడు ఎందుకు ఈ 2 విభజనలు ఈ యొక్క ప్రపంచంలో ఉన్నాయంటే, ఉన్నవాడు లేనివాడి వైపు చూడగలుగుతున్నాడా లేదా అనేదే పరీక్ష. లేనివాడు ఉన్నవాడి వైపు చూసి ఈర్ష్య పడుతున్నాడా? లేక మరి విధేయతలో దేవునికి లోబడి జీవిస్తున్నాడా అన్నదే పరీక్ష. ఈరోజు దేవుడు డిఫరెంట్ పీపుల్‌ని తయారు చేశాడు. డిఫరెంట్ స్టేటస్ దేవుడిచ్చాడు. ధనవంతులనిచ్చాడు, అధిక ధనవంతులనిచ్చాడు, పేదవాళ్ళనిచ్చాడు, నిరుపేద వాళ్ళని కూడా ఈ ప్రపంచంలో ఉన్నారు. ఈరోజు మనందరము మనకున్నటువంటి పరిధిలో మనం జీవిస్తూనే ఇతరుల వైపు మనం ఎలా ఉద్దేశాన్ని కలిగి ఉన్నామో, అదే దేవుని ప్రేమించడము అన్న విషయాన్ని యోహాను ఆనాడు ఆది సంఘానికి నేర్పిస్తూ ఈరోజు మనకు కూడా నేర్పిస్తున్నాడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం ప్రాణం పెట్టాడు. కాబట్టి మనం ఏం చేయాలంట? మన సహోదరుల కోసము ప్రాణం పెట్టేటువంటి ఆలోచనలు మనకుండాలి. అంటే ఇతరుల వైపు మనము దయను, కృపను చూపించేటువంటి భావం మనకుండాలి. కష్టాల్లో ఉన్న వారి కొరకు, ఇబ్బందుల్లో ఉన్న వారి కొరకు, డబ్బులేమి ఇవ్వడం గాదు. కనీసం వారిని మీరు బాగున్నారా అని పరామర్శించడం కూడా నిజమైన భక్తి అని యాకోబు 1:27లో గూడా యాకోబు నేర్పించాడు. యేసుక్రీస్తు వారి యొక్క శిష్యులందరూ కూడా ఇటువంటి విషయాలు నేర్చుకున్నారు. తండ్రి యొక్క ప్రేమను, క్రీస్తు ప్రభువారి ద్వారా నేర్చుకున్నటువంటి ప్రేమను ఇతరులకు ప్రకటించేటువంటిది. ఇది ప్రేమను ప్రకటించేటువంటి విశ్వాస అనుభవం. ప్రేమను మాత్రమే ప్రకటించేది. ద్వేషాన్ని కాదు. కయీను ఏం చేశాడు? హేబేలును హతం చేశాడు. ద్వేషం, కోపం. ఎందుకు అంటే జెలస్ తనని ఏం చేసిందంటే మర్డర్ వైపు తీసుకొని వెళ్ళింది. ఒక సహోదరుని ద్వేషించడము అంటే వాడు నరహంతకుడు అని దేవుని వాక్యంలో రాయబడింది. ద్వేషించడము అంటేనే ఇట్స్ జస్ట్ ఎ మర్డర్. కాబట్టి ఈరోజు మనము అలాంటి స్వభావాలు మనలో ఉండకూడదు. వి షుడ్ హ్యావ్ అ బ్రదర్లీ లవ్. సహోదర ప్రేమ కలిగి ఉండాలి. మాటలతో, నాలుకతో ఐ లవ్ యూ, ఐ లైక్ యూ అని చెప్పడం కంటే దాన్ని క్రియారూపకంగా చేసి చూపియండి అని ఇక్కడ దేవుని వాక్యం మనల్ని చాలా జాగ్రత్తగా నేర్చుకోమంటుంది విశ్వాస ప్రయాణంలో. మరి ప్రాముఖ్యంగా ఒకవేళ ఇటువంటి అనుభవాలు గనక మనకు ఉంటేనే మనము ధైర్యముతో దేవుని యొక్క సన్నిధిలో జీవించగలుగుతాం. 21, 22 వచనాలు రాయబడింది. చూడండి, గమనించండి. 1 యోహాను 3వ అధ్యాయము 21, 22. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని యెడల దేవుని ఎదుట ధైర్యము గలవారమగుదుము. దోషాలు మనలో ఉన్నాయనుకోండి, కప్పుకొని ఉంటాం. మన దగ్గర పాపం ఉందనుకోండి, దేవుని దగ్గర దూరంగా ఉంటాం. మనలో దేవుని యొక్క క్రియలు, ప్రేమ అనేటువంటి విషయాలు, యథార్థత, పవిత్రత అనే విషయాలు మనల్ని
ప్రభావితం చేస్తున్నాయి అనుకోండి, దేవుని ముందు నిలబడి ధైర్యముగా దేవుని సన్నిధిలోకి రాగలుగుతాం. ఈరోజు అలాంటి ధైర్యము దేవుడు మనందరికీ దయచేయును గాక. ప్రియమైన బిడ్డలారా, ఈ యొక్క లేఖన భాగాలు మనం చూస్తున్నప్పుడు ఈ యొక్క 22వ వచనంలో రాయబడింది, మనం ఆయన ఆజ్ఞలను గైకొనొచ్చు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనమేమి అడిగినను అది ఆయన వలన మనకు దొరుకును. దిస్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఇన్ ప్రేయర్. మన జీవన విధానము, మన వైఖరి, మన నడవడి, మన ప్రవర్తన, మన ఆలోచనలే మన ప్రార్థన యొక్క ప్రతిఫలాన్ని డిసైడ్ చేస్తాయి. మత్తయి 6:6లో రాయబడినట్టు, రహస్యమందు చూచు నీ తండ్రి నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చును అని రాయబడింది. రహస్యంలో దేవుడు ప్రార్థన వింటాడు అని బైబిల్లో రాయబడలేదు. రహస్యమందు చూస్తాడంట. ఏం చూస్తాడంటే మన హృదయాన్ని చూస్తాడు, మన వైఖరిని చూస్తాడు, మన ప్రవర్తనను చూస్తాడు. అదే విషయాన్ని ఇక్కడ యోహాను కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. అంటున్నాడు, దేవుని ప్రేమించగలిగేటువంటి స్వభావాలు మనలో ఉన్నాయి అంటే, సహోదర ప్రేమ విషయంలో మనము నమ్మకాన్ని కలిగి ఉన్నాము అంటే, పవిత్రతలో మాదిరిగా మనం ఉన్నాము అంటే, నీతికి దాసులముగా కారకులముగా అడుగులు ముందుకు వేస్తున్నాము అంటే, మనము పాపాన్ని అసహించుకునేటువంటి స్థితిలో మనం ఉండగలుగుతున్నాము అంటే, దేవుని ఆజ్ఞల్ని మనం గైకొంటున్నాము అని అర్థం. ఎవరైతే ఇలాంటి ప్రవర్తన కలిగి ఉంటారో వారు చేసే ప్రతి ప్రార్థన 100% సక్సెస్. అలాంటి వాళ్ళు చేసేటువంటి ప్రార్థన 1000% సక్సెస్ అయిపోతుంది అని ఈ యొక్క సక్సెస్ కి డెఫినేషన్ ఇక్కడ ఇచ్చాడు. ఇఫ్ యూ వాంట్ టు ఆన్సర్ యువర్ ప్రేయర్స్ యూ షుడ్ లివ్ అ స్పిరిచువల్ లైఫ్ మోస్ట్ హోలీ. కాబట్టి ఈరోజు అలాంటి జీవన విధానంలో దేవుడు మనందరినీ ప్రేరేపించి బలపరచును గాక. ఈ యొక్క మాటలు మనం చదువుతున్నప్పుడు చూడండి, 23-24 వచనం రాయబడింది, ఆయన ఆజ్ఞ ఏదనగా ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారం ఒకరినొకడు ప్రేమించడమే. వెరీ సింపుల్ కదండి. ఒకరినొకడు ప్రేమించడము చెప్పడానికి చాలా సులువైందే, పాటించడం చాలా కష్టమైందని అందరు అంటుంటారు కదా. కానీ మన విశ్వాసం అలా అనకూడదు. మనం ఇతరులను ప్రేమించే విషయంలో వెనకాడకూడదు. ఎందుకంటే క్రీస్తు మన కోసం మనల్ని ప్రేమించి తన ప్రాణాన్ని సైతం మన కోసం అర్పించినట్టు. కాబట్టి క్రీస్తు మన కోసం ప్రాణాలనే పణంగా పెట్టగలిగితే కనీసం మనం ప్రేమించలేమా అని ఒకసారి మనం ఆలోచించగలిగితే, దెన్ యూ విల్ స్టార్ట్ లవింగ్ యువర్ నైబర్. ఇట్ విల్ బికమ్ మోర్ సింపుల్. సహోదరుని చూసినప్పుడు క్రీస్తు మనకు చేసినటువంటి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోండి. సహోదరుని ప్రేమించడం అత్యంత సులువైపోతుంది. సహోదరుని ద్వేషించే ఆలోచనలు రావు. ఎంత కష్టం వచ్చినా పర్వాలేదులే అనేటువంటి ఓర్పు, సహనం మనలో అడుగులు ముందుకు వేస్తుంటది. విశ్వాస క్రమం అది, విశ్వాస యొక్క లక్షణం అది. ఒక పరిపూర్ణమైన విశ్వాసి ఇలాంటి భావాలు కలిగి ఉండాలని నేర్చుకుందాం, అన్వయించుకుందాం, జీవితంలో అడుగులు ముందుకు వేద్దాం. అంతేకాదండి, ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకుందుము. ఇది దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మను సూచిస్తూ ఉంది. ఆయన మనలో ఉన్నాడు అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలో ఉంటది. ఒక్కొక్క మాటను యోహాను చాలా చక్కగా జ్ఞాపకం చేస్తున్నాడు కదా. మనలో పరిశుద్ధాత్మ ఉండాలి అంటే ఆయనలో మనం నిలిచి ఉండాలి. ఆయనలో నిలిచి ఉండడము అంటే దేవుని ప్రేమించడము. దేవుని ప్రేమించడం అంటే సహోదరులను ప్రేమించడం. చూడండి, సింపుల్ గా ఒక ప్రేమతోనే పరిశుద్ధాత్మ యొక్క నింపుదలను మన జీవితంలో కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధాత్మ మన జీవితంలో నింపబడుతుంది, పరిశుద్ధాత్మ మన జీవితంలో కార్యాలు జరిగిస్తుంది. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి అనుభవం. ప్రియమైన బిడ్డలారా, ఎందుకు ఈ ఆత్మలో నింపబడాలి, ఎందుకు ఆత్మలో పరిపూర్ణతలోనికి రావాలి, ఎందుకు దేవుని ఆత్మ మన జీవితాల పైన ప్రభావితం చేయబడాలి అనేటువంటి విషయము 4వ అధ్యాయంలో మనం క్షుణ్ణంగా అధ్యయనం చేస్తున్నప్పుడు చాలా లోతైనటువంటి విషయాలు ఉంటాయి. ప్రతిదానికి ఒక ప్రీకర్సర్, ప్రతిదానికి ఒక కండిషన్, ప్రతిదానికి ఇది ఉంటే ఇలా వస్తుంది, ఇది ఉంటేనే ఇది జరుగుతుంది, ఇలా లేకపోతే రాదు అనేటువంటి భావన ఈ అధ్యాయంలో మనం గమనించగలం. ఊరికే విశ్వాసంలో నేను కూడా క్రైస్తవుడినే అనేటువంటి భావన దేవుని సంబంధి కాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే 4వ అధ్యాయంలో మొదటి వచనంలో మొదటి 6 వచనాలు మనం చూద్దాం, ఈరోజు ధ్యానం చేసుకుందాము. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలువెళ్ళి ఉన్నారు.
గనుక ప్రతి ఆత్మను నమ్మక. చూడండి, దేవునిలో ఉన్నటువంటి ఆత్మ మనకెందుకు కావాలి? మరలా నేను క్లుప్తంగా మీకు మరలా నేను రిపీట్ చేస్తాను చూడండి. ఎవరైతే దేవుని సంబంధో, ఎవరైతే దేవుని మూలముగా పుట్టినటువంటి వారో, ఎవరిలో అయితే పాపం ఉండదో, వారిలో దేవుని యొక్క ప్రేమ నిలిచి ఉంటది. అనగా దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటారు. దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడమే పరిశుద్ధత, పవిత్రత, సత్యము, వెలుగు సూచిస్తూ ఉంది. ఇవన్నీ మన జీవితంలో ఎప్పుడైతే ఉంటాయో, దేవుని ఆత్మ వానిలో ఉంటది. దేవుని ఆత్మ అతనిలో ఉండడానికి వల్ల లాభాలేంటి? దేవుని ఆత్మ అంటే పరిశుద్ధాత్మ, పవిత్రమైనటువంటి ఆత్మ మనలో ఉంటే మనకొచ్చేటువంటి లాభాలేంటి అంటే, అబద్ధమైనటువంటి బోధను వ్యతిరేకించేటువంటి వారంగా ఉంటాం. అబద్ధ బోధకుల వైపు మనం ఎప్పుడు కూడా వారిని మనము ప్రోత్సహించము. వారి బోధ వైపు మనం చెవియొగ్గము. అంతే కాదండి, ప్రతి ఆత్మను నమ్మక. ఏది పడితే అది నమ్మేటువంటి విశ్వాసం కాదు అది. పరిశుద్ధాత్మ మూలమున జరిగేటువంటి గొప్ప లాభం ఇదే. ఈరోజు యోహాను ఎందుకు ఈ మొదటి 3 అధ్యాయాల్లో ప్రతి విషయాన్ని పాపం లేకుండా పవిత్రతలో, పరిశుద్ధతలో ఉండండి ఎందుకు అని ప్రాధేయపడుతున్నాడు అంటే, మనలో పరిశుద్ధాత్మ నిలిచి ఉండాలి అని. ఆ పరిశుద్ధాత్మ ఈరోజు నిలిచి లేకపోవడం వల్లనే ఈరోజు చాలా మంది అబద్ధ బోధకుల వైపు చెవియొగ్గుతున్నారు. అలాంటి పవిత్రమైనటువంటి ఆత్మ లేకపోవడం వల్లనే అనేకమైనటువంటి అబద్ధపు విశ్వాసంలోనికి అడుగులు ముందుకు వేస్తున్నారు ఈరోజు. చాలా మంది విశ్వాసులు దేవుని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. కారణం, వారిలో దేవుని ఆత్మ లేదు. వారిలో స్వలాభము, స్వపేక్ష, సొంతగా తమ జీవితాల్ని వారే జీవించేటువంటి క్రమం. మేము బాగుంటే చాలులే అనేటువంటి సిద్ధాంతము మనల్ని క్రీస్తు ప్రేమను లేకుండా చేస్తది. విశ్వాసుల్ని కూడా ఏమార్చేస్తది. దేవుడు నన్ను ఆస్వాదించాడు అంటే, నాకు మంచి కారు ఇచ్చాడు, నాకు బిల్డింగ్ ఇచ్చాడు, మంచి ఉద్యోగం ఇచ్చాడు, అది ఆశీర్వాదాలని భూ సంబంధమైన వాటితో ముడిపెట్టుకుంటారు. నిజమైనటువంటి దేవుని ఆశీర్వాదం ఎప్పుడయ్యా వస్తుంది అంటే, దేవుని ప్రేమ మనలో నిలిచి ఉన్నప్పుడే మన ప్రతి ప్రార్థన ఆయన వింటున్నాడు, దానికి కార్యాన్ని ప్రతిఫలం చేస్తాడు. అది దేవుని ఆత్మ ఉన్నటువంటి సంబంధులు. వాళ్ళు భూ సంబంధమైన ఆలోచనల మీద కాదు, పర సంబంధమైనటువంటి దృష్టిని కలిగి ఉంటారు. ఆత్మ సంబంధమైన దృష్టిని కలిగి ఉంటారు. ఎందుకో దేవుని ఆత్మ వాళ్ళలో ఉంది కాబట్టి. ఎందుకంటే వారు దేవుని బీజము కాబట్టి. దే ఆర్ ద సీడ్ ఆఫ్ ద గాడ్. వారు దేవుని బీజం కలిగినటువంటి వారు. ఈరోజు మన విశ్వాస గృహంలో మనమందరం కూడా సార్వత్రిక సంఘంలో మన ఆలోచనలు ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు ఉండాలి. భూ సంబంధమైన ఆలోచనలు కాదు. ఇవాళ ఉద్యోగం ఉండొచ్చు, రేపు పోవచ్చు. ఇవాళ ఆరోగ్యం బాగుండొచ్చు, రేపు ఉండకపోవచ్చు. ఈరోజు మంచి ఇల్లు ఉండవచ్చు, రేపు ఉండకపోవచ్చు. బహుశా ఈరోజు లేని స్థితి రేపు మంచి స్థితికి మారచ్చు. కానీ భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదాలని, భూ సంబంధమైనటువంటి మరి మరి సంపదను లేకపోతే మనం ఏవైతే సమకూర్చుకుంటున్నామో ఇవన్నీ దేవుని ఆశీర్వాదాలతో మనము జోడింపాల్సినటువంటి అవసరం లేదు ప్రియమైన బిడ్డలారా. ఆత్మ సంబంధమైనటువంటి వాడు ఆత్మ సంబంధమైన సంగతుల గురించి మాట్లాడతాడు. ఆత్మ సంబంధి ఆత్మ దేవుని చూడగలుగుతాడు. ఆత్మ ఎవరిలో ఉంటదో వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో సహవాసాన్ని కలిగి ఉంటారు అని మనం నేర్చుకోగలం. ఇక్కడ చూడండి, 2వ వచనం చూస్తే, యేసుక్రీస్తు శరీరధారి అయి ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధి. వెరీ సింపుల్ కదండి. యేసుక్రీస్తుని ఎవరైతే విశ్వసించగలుగుతారో అది దేవుని సంబంధించినటువంటి ఆత్మని, ఎవరైతే ఒప్పుకోరో అది క్రీస్తు విరోధి అయినటువంటి ఆత్మ అనేటువంటి విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంతేకాదు, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్న వాటి కంటే గొప్పవాడు గనక మీరు వాటిని జయించి ఉన్నారు. లోకాన్ని జయించేటువంటి ధన్యత ఈ యొక్క పరిశుద్ధాత్మ కార్యాల ద్వారా జరుగుతూ ఉంది. దేవుని ఆత్మ మనలో ఉండాలి. ఆల్వేస్ ట్రై టు హ్యావ్ ఎన్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫిల్లింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ నింపుదల గురించి ప్రయత్నం చేయాలి. చాలా సంఘాల్లో పరిశుద్ధాత్మ అనేటువంటి భావన 2 భాగాలుగా ధ్యానం చేస్తారు. బహుశా మీరు ఒకవేళ హెబ్రోన్ బ్రదరన్ లాంటి డినామినేషన్ సంఘాలకు వెళ్తున్నారనుకోండి, అక్కడ పరిశుద్ధాత్మ గురించి వారు ఎక్కువగా అసలు బోధించారు. ఒకవేళ మీరు పెంతెకోస్తు సంఘానికి వెళ్తున్నారనుకోండి, కేవలం పరిశుద్ధాత్మ మాత్రమే మీలో పని చేయాలి అనేటువంటి విషయాలు చెప్తారు. డినామినేషన్‌ని బట్టి పరిశుద్ధాత్మ గురించి వారు విషయాలు చెప్తారు. కానీ వాక్యానుసారమైనటువంటి బోధన ఏం బోధిస్తుంది అంటే, దేవుని యొక్క ఆత్మ మనలో ఉంటేనే
మనం క్రీస్తు యొక్క సంబంధులం. దేవుని యొక్క ఆత్మ మనలో ఉంది అంటే అది మనల్ని ఏం చేస్తుందంట, దేవుని సంబంధమైనటువంటి ప్రేమను జోడింపజేస్తుంది అది. మనలో ఆత్మ వచ్చిందంటే మనం పైనుంచి కింద దాకా ఎగిరి పడిపోమండి. మనలో ఆత్మ వచ్చిందంటే మనం అక్కడికి ఇక్కడికి గట్టిగా అరవము, కేకలు వేయము. మనం అలాంటి శరీర సంబంధమైనటువంటి క్రియలు మనం చేయము. దేవుని ఆత్మ అనేది ఇట్స్ ఎ పవర్, ఇట్స్ ఎ శక్తి. ఆ పవర్ అన్నమాట అది. ఒకవేళ ఎవరైనా కార్ డ్రైవింగ్ వచ్చినటువంటి వాళ్ళకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏంటంటే, ఒకప్పుడు మాన్యువల్ స్టీరింగ్ కార్స్ వచ్చేవి. వాటిని మనం ఒక టర్నింగ్ తిప్పాలి కార్ అంటే, ఒక 20 సార్లు, 30 సార్లు ఆ స్టీరింగ్‌ని తిప్పితే గాని ఆ కార్ తిరిగేది కాదు. ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. పవర్ స్టీరింగ్ అని వచ్చింది. ఇప్పుడు సింపుల్‌గా ఒక ఫింగర్‌తోనే జస్ట్ అలా అంటే చాలు, కారు తిరిగి వెళ్ళిపోతది. పవర్ అనేటువంటిది ఏం చేస్తదంటే, మనల్ని మన జీవితంలో దేవుని యొక్క కార్యాలని బలోపేతం చేస్తాయి. సునాయాసం చేస్తాయి. దేవునితో సంబంధాన్ని పెంచుతాయి. జ్ఞానయుక్తమైన విషయాలు తెలియజేస్తాయి. ద పవర్ విల్ డ్రైవ్ అవర్ థింగ్స్ ఫాస్టర్. రోట్లో దంచేదానికి, మిక్సీలో, గ్రైండర్‌లో ఏసేదానికి ఎంత టైం ఫాస్ట్ కదండీ! పవర్ ట్రైన్స్ అని వచ్చాయి ఇప్పుడు. ఏమొచ్చాయండి? ఇండియాలో ఆహ్, వందే భారత్ అని ట్రైన్స్ వచ్చాయి. హై స్పీడ్ 5 గంటల్లో వెళ్ళే ప్రయాణం కేవలం 3 గంటల్లోనే. సో, వెన్ యూ యాడ్ పవర్ టు ద సిట్యుయేషన్, ఇట్ విల్ బికమ్ ఫాస్టర్. ఇట్ విల్ బికమ్ మచ్ మోర్ ఇంటెలిజెంట్. ఇట్ విల్ బికమ్ మచ్ మోర్ బెటర్. అంటే ఇది ఎర్త్‌లీ థింగ్స్. అయితే స్పిరిచ్యువల్ ఫ్యాక్టర్‌లో పవర్ ఏం చేస్తుంది అంటే, ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఏం చేస్తదంటే, దేవుని యొక్క జ్ఞానాన్ని ఇస్తది. అంటే మన లోకం ఇచ్చేటువంటి జ్ఞానం కాదు. దేవుని యొక్క మించినటువంటి జ్ఞానం మన జీవితంలో ప్రభావితం చేస్తది. ఆ జ్ఞానం మనల్ని ఏం చేస్తదంటే, దేవుని యొక్క క్రీస్తు యొక్క విరోధుల్ని కూడా అది గ్రహించగలుగుతది. వాక్యానికి వ్యతిరేకంగా ఏదైనా ఉందేమో గ్రహించగలుగుతది. ద్వేషం ఉందేమో గ్రహించగలుగుతది. ఆత్మ ఫలాల్ని దయచేస్తది. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళుత్వం, మంచితనం, ఆశ ఇవన్నీ కూడా ఫలం వైపు తీసుకొని వెళ్తది. ఫ్రూట్ ఆఫ్ హోలీ స్పిరిట్ వైపు తీసుకొని వెళ్తదది. పరిశుద్ధాత్మ మన జీవితంలో ఉంటేనే ప్రేమ బయటికొస్తది. పరిశుద్ధాత్మ మనలో లేకపోతే లోక సంబంధమైన ప్రేమ వస్తది. లోక సంబంధమైన ప్రేమ ఏం చేస్తదండి? అది శరీర సంబంధమైనటువంటి ప్రేమ. ఆకర్షణ, ఇన్‌ఫాక్చుయేషన్. ఒకరినొకరు పరస్పరమైనటువంటి అందము, లేకపోతే సౌందర్యము, దాన్ని బట్టి ప్రేమించేటువంటి లక్షణాలు. అది లోక సంబంధమైంది. మనలో ఉన్నటువంటి ప్రేమ అనేటువంటి బీజము ఆత్మ అనేటువంటి ఆ పరిపూర్ణత నుంచే వస్తది. కాబట్టి డినామినేషన్‌తో సంబంధం లేదు. బైబిల్‌లో ఉన్న విషయాలు నేర్చుకుందాం. పవిత్రమైనటువంటి ఆత్మ, పరిశుద్ధమైనటువంటి ఆత్మ మనలో ఉన్నప్పుడే మనం క్రీస్తు సంబంధులము అని మనకి ఇక్కడ దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. హల్లెలూయా! మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కాబట్టే మనము లోకాన్ని జయించేటువంటి వారంగా ఉన్నాం. లోకం అంటే ఏముంది? శరీరాశ, నేత్రాశ, జీవపడంబు. వాటిని మనము జయించగలుగుతున్నాం. మన జీవితంలో ఇంకొక ప్రాముఖ్యమైన విషయం ఉంది చూడండి. ఇక్కడ 5, 6 వచనాల్లో వారు లోక సంబంధులు గనక లోక సంబంధులైనట్టు మాట్లాడుదురు. లోకము వారి మాట వినును. ఇది లోక సంబంధమైనటువంటి ఆలోచనలు. అయితే దేవుని యొక్క సంబంధులు ఏమంటారంట? మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్య స్వరూపైన ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. కాబట్టి పవిత్రమైనటువంటి ఆత్మ, అదే పరిశుద్ధాత్మ మనలో ఎప్పుడైతే నివసిస్తదో, సత్య స్వరూపైనటువంటి ఆత్మ, సత్య స్వరూపమైన ఆత్మ ఏం చేస్తుంది? మనల్ని సర్వసత్యములోనికి నడిపిస్తుంది. సత్యము అనేటువంటి దాని నుండి సర్వసత్యంలో నడిపిస్తుంది అనమాట. ఈ యొక్క ఆత్మ భ్రమపరిచేటువంటి ఆత్మ యొక్క తేడాల్ని తెలుసుకుంటది. ఏదైనా ఆత్మ మనల్ని మోసం చేస్తుందా? ఏదైనా ఆత్మ మనల్ని క్రీస్తు నుంచి దూరం చేస్తుందా? ఏదైనా ఆత్మ దేవుని నుండి దూరం చేస్తుందా? దేవుని యొక్క సన్నిధి నుంచి నన్ను దూరం చేస్తుందా? దాన్ని గ్రహించగలుగుతది దేవుని యొక్క ఆత్మ. సత్య స్వరూపైన ఆత్మ సత్యాన్ని వెల్లడి చేసుకుంటది. సత్యాన్ని దానిలో గ్రహించగలుగుతది. సత్యం అందులో ఉంటుంది కాబట్టే వాళ్ళు సత్యం వైపే నడుస్తారు. అబద్ధం వైపు, చీకటి వైపు, పాపం వైపు ఉండరు అన్న విషయాన్ని మనము గ్రహించగలం. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈజ్ వెరీ సింపుల్ టు అండర్స్టాండ్. ఈజ్ నథింగ్ బట్ ఫాలోయింగ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ ద లార్డ్ ఇన్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు ప్రేమలో ఆయన ఆజ్ఞల్ని పాటించడంలోనే దేవుని ఆత్మ నింపుదల మన జీవితంలోకి వస్తుంది. ఆ ఆత్మ మనలో ఉంటదే, అప్పుడే
పవిత్రత, పరిశుద్ధత అనేది మన జీవితంలో ఉండగలుగుతుంది. కాబట్టే భిన్నమైనటువంటి ఆత్మల్ని గ్రహించగలుగుతది. అబద్ధమైనటువంటి బోధకుల్ని గ్రహించగలుగుతది. అంతేకాదు అసత్యమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో దాన్ని వెంటనే గ్రహించగలుగుతుంది ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆత్మ. ఈరోజు అలాంటి ఆత్మ అనుభవాలు కలిగి ఉండమని ఈరోజు మిమ్మల్ని అందరిని నేను ప్రోత్సహిస్తున్నాను. ప్రత్యేకంగా ఈ యొక్క పరిశుద్ధమైనటువంటి ఆత్మ గురించినటువంటి విషయాలు చాలా వరకు మరి ప్రెస్బిటేరియన్ సంఘాల్లో గానీ, ఎక్యుమెనికల్ సంఘాల్లో గానీ బోధించరు. బికాస్ దే హావ్ ఎ ప్రీ ఫార్మాటెడ్ సబ్జెక్ట్. అందుకే నేను అంటాను, ఒకవేళ మీరు అలాంటి సంఘాలు కనుక వెళ్ళినట్లయితే ప్రత్యేకంగా వాక్యం మీద ఇంకొంత ఎక్కువ శ్రద్ధను పెట్టండి. ఎక్కువ వాక్యంలో లోతైన విషయాలు తెలుసుకున్నప్పుడు యూ విల్ అండర్స్టాండ్ ద రోల్ ఆఫ్ ఫాదర్, ద రోల్ ఆఫ్ ద సన్ అండ్ ద రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ యొక్క పాత్రలు మన జీవితంలో ఎలా ప్రభావితం చేస్తాయని మనం చాలా క్షుణ్ణంగా తెలుసుకోగలం. నేను యాజ్ అ బైబిల్ టీచర్గా నేను చాలా కాలేజెస్కి వెళ్ళి స్పెషల్ గెస్ట్ ఫ్యాకల్టీగా చెప్తూ ఉన్నప్పుడు చాలా మంది డినామినేషనల్ అప్రోచ్లో బైబిల్ని చదువుతుంటారని నేను గమనించాను. ఎందుకంటే సిద్ధాంతపరమైనటువంటి విషయాలు ఒక మానవుని యొక్క కల్పితం, ప్రియదని బిడ్డారా. మానవుడు కల్పించినటువంటి సిద్ధాంతాల రూపంగా వారు ఆ ప్యాటర్న్ని, ఆ యొక్క క్రమాన్ని నేర్చుకుంటూ వచ్చారు. అవన్నీ సంఘ క్రమం వరకే ఉండాలి, కానీ విశ్వాసంలో ఏ మార్పులు రాకూడదు. మనమందరము ఆయా ప్రాంతాల్లో ఉన్నా, ఆయా దేశాల్లో ఉన్నా, ఆయా వర్గాల్లో మనం ఉన్నా, ఆయా మరి డినామినేషన్లు అంటూ ఉన్నటువంటి ఏ సంఘంలో మనం ఉన్నా, వాక్యం విషయంలో అందరము ఒకే ఆత్మను కలిగి ఉండాలి. ఒకే వాక్యం మన జీవితంలో ఉండాలి. వన్ స్పిరిట్, బికాస్ క్రైస్ట్ ఈజ్ వన్. మన ఒక్కడే ఉన్నటువంటి క్రీస్తులో ఒకే ఆత్మ మనందరిలో పనిచేయాలి. మనమందరము వివిధ విభాగాల్లో మనం ఉన్నా, ఆయా మరి ప్రదేశాల్లో, ఆయా బోధనల మధ్య మనం ఉన్నప్పటికీ కూడా వాక్యం మన జీవితంలో ఒక్కటే ఉండాలి. ఏ దేశంకి వెళ్ళి మాట్లాడినా, ఏ భాషలో చెప్పినా, ఏ ప్రాంతంలో మాట్లాడినా సువార్త ఒక్కటే ఉండాలి. ఆయన సన్నిధిలో విశ్వాస క్రమం ఒకటే ఉండాలి అని భిన్నమైనటువంటి ఏదైనా ఉంటే దాన్ని మనం వ్యతిరేకించేటువంటి వారంగా ఉంటాము పరిశుద్ధాత్మ మనలో ఉన్నప్పుడు. కాబట్టి ఈ విషయాలు మీరు మరి ధ్యానం చేసుకున్నప్పుడు మరిన్ని విషయాలు రాబోయే రోజుల్లో మనం మరింత తెలుసుకుందాము. మరి డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్, మరి ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్ హ్యాస్ డిఫరెంట్ ఎక్స్పీరియన్సెస్. కాబట్టి వాటిని మీ వ్యక్తిగత జీవితంలో ఒక్కొక్కరి అనుభవాల్లో మీరు గ్రహించి చూడండి. ప్రార్థనలో ఇంకొంత సమయం గడపండి. దేవునిలో ఇంకొంత సమయం పవిత్రతలో జీవించడానికి ప్రయత్నం చేయండి. వేసే ప్రతి అడుగు దేవుని కొరకు మనము మరి ఆయన పరిశుద్ధతలో మనం ఉన్నామని, ఆయన బీజమని, ఆయన బిడ్డలమని గ్రహిస్తూ సహోదర ప్రేమ విషయంలో కానీ, ఇతరులను మనము మరి ప్రేమను మనం క్రియారూపకంగా జరిగించే విషయంలో కానీ ఎక్కడ కూడా వెనుకంజ వేయకుండా మన విశ్వాస జీవితాన్ని జాగ్రత్త కలిగి జీవించడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈరోజు ఈ యొక్క లేఖన భాగాల్ని మీరు మరొకసారి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చదవండి. ఇందులో చాలా ఆత్మీయటువంటి విషయాలు యోహాన్ రాస్తూ ఉన్నాడు. దేవునితో ఉన్న సంబంధం చాలా అద్భుతమైనటువంటి అనుబంధం. అది మనం వర్ణించలేనటువంటి అనుబంధం. అది ఆ ప్రేమను మనము జీవించి చూపించి ఇతరులతో అటు సహవాసాన్ని కలిగి ఉండాలని మిమ్మల్ని అందరినీ ప్రోత్సహిస్తూ ఉన్నాను. ప్రియమైన బిడ్డలారా, వ్యక్తిగత ప్రార్థనలో అందరూ ప్రతిరోజు మానక చేస్తున్నారని ఆశిస్తున్నాను. కుటుంబ ప్రార్థనలో మీరందరూ ఒక అడుగు ముందుకు వేయండి. ఎంత బిజీగా ఉన్నా పర్సనల్ ప్రేయర్ని మిస్ అవ్వద్దు అన్న విషయాన్ని నేను మరొకసారి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. ద పర్సనల్ క్వైట్ టైమ్ ఈజ్ నథింగ్ బట్ అ వండర్ఫుల్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్.